కాబట్టి నేను ఏ మాట అయినా పర్ఫెక్ట్ గా మీ గురించి అనగలనని నువ్వు నమ్మకం నాకు, అందుకని కనెక్ట్ అన్నాను ఇందాక. నా గురించి ఒకటే కాదు, నువ్వు ఎవరితో వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని స్టడీ చేస్తావు, వాళ్ళ గురించి ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకుంటావు, దానికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడతావు, దానికి తగ్గట్టుగా ఇంటర్వ్యూ చేస్తావు. అలా అని చెప్పేసి ముఖం మీద కొట్టినట్టు అడగవు, కానీ అడగాల్సింది అడుగుతావు. ఇంకంతకంటే ఇంటర్వ్యూ చేయబడేవాడికో చేసేవాడికి కావాల్సింది ఏముంది? సో తప్పే లేదు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్న. నువ్వు అది మంచి, అందుకని నేను చెప్పాను నీకు దట్స్ వై నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాల్సిన అంత ఉంటుంది ఎదురు టాలెంట్. నా నో స్టిల్ ఐఎమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, టైం. సో అందుకని బయట మీడియాలో ఎవరెవరు ఏవి రాస్తారు, నా గురించి కూడా రాస్తారు. ఇది ఆల్వేస్ కాంట్రవర్సీ అంటారు. కాంట్రవర్షి నేను మాట కాంట్రవర్షియల్ ఏంటి? కాంట్రవర్షియల్ ఎవరు కాంట్రవర్షియల్? అలాగే ఇంకొక చిన్న హెల్ప్ చేయను ఆయన, ఈ ఇంటర్వ్యూని ఎవడన్నా ఇది చేస్తే మాత్రం స్ట్రైక్ వేసి, దీన్ని ఎవడన్నా తప్పుగా మీరు తప్ప బయట వాళ్ళు కట్ చేసి తప్పుడు thumbnails పెట్టచ్చు. We'll take care. నువ్వు 100% we'll take serious care. I don't want this interview to go out only for your channel, wherever you are working. మీరు కూడా thumbnails నీట్ గా పెట్టండి. నేను మై పర్సనల్ రిక్వెస్ట్. నేను కూర్చుని రాస్తా, మా వాళ్ళకి తెలుసు, మా టీం నేనే కూర్చుని రాస్తా. ఇది ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉందనుకో ఆయన, క్విక్ బైట్ అవసరం లేదు. సమ్ ఇంటర్వ్యూస్ హావ్ గాట్ వాల్యూ, షెల్ఫ్ వాల్యూ ఉంటుంది, ఆర్క్ వాల్యూస్, షెల్ఫ్ వాల్యూ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇది ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే నాది కాదు ఇక్కడ షెల్ఫ్ వాల్యూ, ఇట్స్ నాట్ మీ. నువ్వు నీకు షెల్ఫ్ వాల్యూ రావడానికి అలాంటి షెల్ఫ్ వాల్యూ తీసుకురాగలిగే దమ్మున్న జర్నలిస్ట్. సో నీ వాల్యూ అది. నువ్వు అందరిలాగా క్విక్ బైట్స్ కోసం నువ్వు కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు, పాకులాల్సిన అవసరం నీకు లేదు. యూ హ్యావ్ యువర్ టాలెంట్, ఎవ్రీబడి విల్ వాచ్. నేను 3-4 ఇంటర్వ్యూలు చూశాను, అని భలే అడుగుతున్నాడే నాయన, ఏంటి ఇతను అంటే ఊరికే ఒక మనిషి థాట్ పెడతాం కదా, ఎక్కడికి వెళ్ళాల్సిన ఇతనుకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్, ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ నాలెడ్జ్. మీ మదర్ ఇంగ్లీష్లో చెప్పే షీఈ్ లిటరేచర్, బిఏ లిటరేచర్, ఆవిడ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఆవిడని కొడుకుని అలా మంచి చదివించుకొని, ఏంటి ఇతను నాగేంద్ర కుమార్ ఇక్కడ కాదు కదా, ఇంకా మంచిగా పొజిషన్ ఉండాలి. ఓకే, లెట్ us విష్, గుడ్ విష్, బాగుంటాను కోరుకుంటున్నాను. గుడ్ టైమ్స్ అహెడ్. Sometimes life లో నాయన సక్సెస్, యూ మే నాట్ సీ సక్సెస్ ఇన్ యూర్ ఇనీషియల్ డేస్. సమ్టైమ్స్ బోల్డ్ ఏజ్లో కూడా రావచ్చు, పెద్ద వయసులో కూడా రావచ్చు. అయితే యాజ్ లాంగ్ యాజ్ నువ్వు అప్పటి నుంచి ఇప్పుడు దాకా జర్నలిజాన్ని నమ్ముకున్నావు, దాంట్లోనే ట్రావెల్ చేస్తున్నావు, పైన పడ్డావు, కింద పడ్డావు, దెబ్బలు తిన్నావు, నష్టపోయావు. ఎప్పుడు నువ్వు దీన్ని వదిలేసి వదిలేరా బాబు ఏ రియల్ ఎస్టేట్ చేసుకుందాం ఇంకోటి ఎప్పుడు వెళ్ళవు కూడా, డెఫినెట్గా ఉంటుంది. అందుకని నీకు వస్తుంది. ఎందుకంటే సే ఒక మనిషి ఒక దాంట్లో కూర్చొని ఎల్లగా 1 fine day it will break. ఒకరింకేమో 2-3 చోట్ల 1 yearలోనూ ఇంకో పెద్ద బ్రేక్ రావచ్చు, నేను చెప్పలేను.